ఈరోజు దేవుని మాట 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 57, 58 వచనాలు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితలకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితలకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువకను. మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మన దేవుడు మనల్ని కరుణించాడు. మన దేవుడు మనల్ని ఎంతగానో కృప చూపుతూ ఆయన కృప మనపై ఉంచి ఈ లోకయాత్రలో ప్రతి విషయంలో చాలినంత దేవుడుగా ఉంటూ మనల్ని నడిపిస్తున్నాడు. మన దేవుడైన యెహోవా మనల్ని వదలకను విడవకను. ఎప్పుడైనా వదిలాడా? ఎప్పుడైనా విడిచిపెట్టాడా? మనం అనుకుంటాం మన పరిస్థితులను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు అనుకుంటాం. ఆ రెండు మాటల్లోనూ మనం ఊహించిన విధానం తప్పు. వదిలిపెడితే, విడిచిపెడితే మన పరిస్థితి వేరొక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకయాత్రలో ఎంతోమంది దేవుని యొక్క కృప లేనివారు, దేవుని యొక్క సన్నిధి అంటే తెలియని వారు, వారి యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నాయో మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. రకరకాల అనుభవాల్లో వెళ్తూ ఉంటారు. మరి దేవుడు నమ్ముకున్న నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలేదు, విడవలేదు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. మన పితలకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానంలో చేర్చిన మనలను దేవుడు విడిచిపెట్టకుండా, వదలకుండా, ఆయన మన పితలకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో మనకు కూడా తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను, తన మార్గములు అన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితలకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు కుమారుడు సొలొమోను రాజు చెప్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలకు చెప్తున్నాడు. మరి ఈ సమయంలో వాక్యం వింటున్న నాకు, నీకు, మనం అందరము ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను చేకొన్నట్లుగాను మన హృదయంలో కూడా తన తట్టు మనం త్రిప్పుకోవాలి. దేవుడు త్రిప్పే దేవుడు. మరి ఆయన ఎంత త్రిప్పినా తిరగకపోతే ఆయన వదిలివేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎంతగానో నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను అని దేవుడు ఇంకా మారుతారు, ఇంకా నా యొక్క అడుగుజాడల్లో నడుస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో ఎదురు చూస్తున్నాడు. నా నిమిత్తం, నీ నిమిత్తము. మరి మనము ఆయన మాట వినగలుగుతున్నామా? ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా? ఆయన శాసనాలను అనుసరిస్తున్నామా? మరి వదలని దేవుడు, విడవని దేవుడు, అయ్యో వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు అనుకుంటాం. మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి. ఆయన వదిలిపెడితే, విడిచిపెడితే మనము ఈ స్థితిలో ఉండలేము. ఈ స్థితిలో ఉండేవారం కాదు. వేరొక అనుభవంలో ఉండేవారం. మరి ఆయన వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. దేవాది దేవుడు ఎంతగానో ప్రేమ చూపి, ఎంతో కరుణించి మనల్ని రక్షించాడు. ఆయన ఒక ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించాడు. అంతగా ప్రేమించిన దేవుడు వదిలిపెడతాడా? మన బిడ్డలను మనం వారికి ఏం కావాలో అన్నీ ఇస్తాము. వారు అడిగినవన్నీ ఇవ్వాలని కోరుకుంటాము. మరి మనం సృష్టించిన సృష్టికర్త మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడు, వదిలిపెట్టి విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. కాకపోతే మనకు వెంటనే కార్యాలు జరగట్లేదని సతమతం అవుతూ విడిచిపెట్టాడు మనల్ని, దేవుడు వదిలేశాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటాం. అది చాలా పొరపాటు. ఆయన ప్రేమ చూపుతున్నాడు ప్రతి విషయంలోనూ, ప్రతి సమయంలో. ఆయన చాలినంత దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం ఈ అనుభవంలో ఉన్నాము. అయితే మన హృదయాలను త్రిప్పే దేవుడు ఆయనే ఆయన వైపు త్రిప్పుకుంటున్నాడు. మనం కూడా తిరగాలి. మన యొక్క పట్టుదల, మన యొక్క స్నేహం, మనం అన్నీ ఆయనతో ఉండాలి.
ఎవరితో ఉండాలి? ఆయనతో ఉండాలి. అంతేగాని వేరొక అనుభవంలో ఉండకూడదు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయం దీవించి నీ దీవులతో నింపండి అయ్యా. ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో తండ్రి. ఆమేన్. ప్రైజ్.